మీది మొత్తం 1000 అయింది 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఎందుకు సార్ 500 గాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను సిటీ దగ్గర ప్రతిరోజు మీల్స్ అమ్మే ఈమెను ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. రోడ్ సైడ్ మీల్స్ పాయింట్ దగ్గర సినిమా వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకునేంత ఫేమస్. మీది 1000 రూపాయలు అయింది నాన్న 2 లివర్లు ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ డైలాగ్ తెగ ఫేమస్. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా దీనిపైనే ట్రోల్స్. ఆ రీల్స్ లో కనిపిస్తున్న ఆంటీ పేరు సాయి కుమారి. అంతా ఆమెను కుమారి ఆంటీ అని పిలుస్తారు. దుర్గం చెరువులో ఇనార్బిన్ మాల్ కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన ప్రతిరోజు మీల్స్ అమ్మే ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అని చెప్పాలి. ఎంతలా అంటే సాయి కుమారి ఆంటీ రోడ్ సైడ్ మీల్స్ పాయింట్ దగ్గర సినిమా వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకున్నారు. మరి రీల్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్నట్లు సాయి కుమారి ఆంటీ రోజుకు అంత సంపాదిస్తున్నారా? అసలు సంపాదన ఎంత? అన్ని వంటలు ఆవిడే చేస్తారా? వంటలు అసలు ఎక్కడ నేర్చుకున్నారు? టేస్టీ ఫుడ్ ఆమె సక్సెస్ సీక్రెట్. ఐటీసీ కోహినూర్ దగ్గరలో ఉన్న సాయి కుమారి మీల్స్ పాయింట్ ఎప్పటి నుంచో చాలా ఫేమస్. కారణం ఆమె అందించే టేస్టీ ఫుడ్, ఆమె నవ్వుతూ పలకరించే తీరు. నిజానికి సాయి కుమారి ఆంటీ ఫుడ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రముఖ యూట్యూబర్ యాంకర్ శివజ్యోతి ఒక వీడియో చేయడంతో ఆమె ఇంకా ఫేమస్ అయ్యారు. ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి ఆమెతో వీడియోలు చేయడంతో సాయి కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్ అయ్యారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆమె అంత టేస్టీ ఫుడ్ అందించడం వెనుక సీక్రెట్ ఏంటో ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వంటల్లో వాడే పొడులన్నీ ఇంట్లోనే స్వయంగా తయారు చేస్తాను, అందుకే ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది. అసలు నాకు వంటలు రావు, కానీ సింగర్ హేమచంద్ర వాళ్ళ తల్లే నాకు వంటలన్నీ నేర్పించారు. ఆమె దగ్గరే ఇంత టేస్టీగా వంటలు చేయడం నేర్చుకున్నాను. నేను వాడేవన్నీ నంబర్ 1 క్వాలిటీ. అందరూ రేటే చూస్తున్నారు, ఖర్చు చూడటం లేదు. నాపై వచ్చే ట్రోల్స్ చూసే టైం కూడా నాకు ఉండదు. తినేందుకు తిండి లేని స్థితి నుంచి ఇక్కడికి వచ్చా. లక్షలు వస్తున్నాయని అంటున్నారు. అన్ని లక్షలు వస్తే రేకుల ఇంట్లో ఉండం. రోజుకు 5 నుంచి 6 వేలు మాత్రమే మిగులుతాయి. ఖర్చు చాలా ఉంటుంది. ఆ రోజు 6 వచ్చి తిన్నారు, లివర్ తీసుకున్నారు. వాళ్ళకు మొత్తం కలిపి 1000 రూపాయలు అయింది అన్నాను. ట్రోల్స్ చూస్తే బాధ వేయదు. మనం చేసేది మంచిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలని మా అమ్మ చెప్పింది. మా ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన సపోర్ట్ వల్లే ఇంత పని చేయగలుగుతున్నాను అంటూ తన గురించి చెప్పారు సాయి కుమారి. రోజుకు 100 కిలోల చికెన్, ప్రతిరోజు 100 కిలోల చికెన్, దాదాపు 10 కిలోల మటన్, బోటి, తలకాయ కూర వండుతాడు సాయి కుమారి. అది మొత్తం కేవలం 2 గంటల్లోనే ఖాళీ అయిపోతుంది అంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఆమె ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి మీరు ఆంటీ ఫుడ్ టేస్ట్ చేశారా?